ఎక్కడ ఏ నలుగురు కూర్చొని మాట్లాడుకున్నా బస్ స్టాపుల దగ్గర టీ స్టాల్స్ దగ్గర యాడ చూసినా ఇప్పుడు ఒకటే నడుస్తుంది. ఏందది అనుకుంటున్నారా? ఇంకేంది, హైడ్రా ఇక్కడ కూల్చేస్తున్నారు, ఆడ కూల్చేస్తున్నారు అంట మాట్లాడుకుంటున్నారు జనము. అందులోనూ సీఎం సార్ మాటలు చూస్తుంటే ఇప్పట్లో అసలు వెనక్కి తగ్గేటట్టు లేదు హైడ్రా. అందుకే చెరువుల్ని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్న చాలా మందికి ఇప్పుడు కంటి మీద కునుకే పట్టడం లేదంట. హైడ్రా ఇప్పుడు ఎక్కడినా ఇదే ముచ్చట వినిపిస్తాంది. సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ పొట్టు కిరికిరి నడుస్తాంది. ఓ దిక్కు సర్కారోళ్ళేమో తగ్గేదేలే అంటున్నారు, ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు కూడా తగ్గేదేలే, చెయ్యి పార్టీ వాళ్ళ ఇండ్లు కూడా గూలగొట్టాలి అంటున్నారు. అయితే ముందుగాల సీఎం సార్ ముచ్చట్లు చూద్దాం పాండ్రే. శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌస్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపారు. ఫామ్ హౌస్ల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. గదన్నట్టు చెరువులల్లా శ్రీమంతులు బంగ్లాలు కట్టుకున్నారు, ఎవళ్ళెన్ని అడ్డు పుల్లలేసినా కూలగొట్టుడే అన్నట్టు మాట్లాడిండు సారు. పట్నంలో హరే కృష్ణ సంస్థలు ఉత్సవం చేస్తే పోయిండు సారు. ఇక అక్కనే గిట్లా మాట్లాడిండు. చెరువులను కాపాడేటందుకే హైడ్రా తీసుకొచ్చినాం అన్నట్టు చెప్పిండు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ కాలేజీలు కూలిపోతాయి అన్నట్టు ప్రచారం అవుతున్నది కదా. దాని మీద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడిండు. అనేక ప్రభుత్వాలు, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, మరలా ఇవాళ ప్రభుత్వాల్లో కూడా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా రాజకీయ పరంగా ఏనాడు కూడా మేము ఇబ్బందులు ఎదుర్కోలే. గత 9 నెలలుగా వ్యక్తిగతంగా నా మీద, నా కుటుంబం మీద, నా విద్యా సంస్థల మీద విపరీతమైన దాడి చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. అన్ని పర్మిషన్లు తీసుకొనే కట్టినాం, ఎట్లా కూలుతారో చూస్తావా అన్నట్టు మాట్లాడిండు. ఇంకో దిక్కు పతంగి పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మైకుల ముంగటికి వచ్చిండు. చెరువుల పొంచి ఉన్నాయన్ని కూలగొడతామంటే అన్నిటికంటే ముందుగా నెక్లెస్ రోడ్డును కూలగొట్టాలి అన్నట్టు మాట్లాడిండు. वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है. उसका जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं देखा सो हूँ. नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको. आप तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? एफटीएल है, सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप. तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है, जहां पर निजाम के जमाने के स्टोन्स लगा देते, अभी भी है वो, देख लो आप जाके. ఇక ఇది అంతో గెత్తైతే రుణమాఫీ సగం చేసిండ్రు కాబట్టి గా ముచ్చట్లన్నిటిని పక్కదారి పట్టించేందుకు హైడ్రా పేరుతోని డ్రామాలు ఆడుతున్నారని సర్కారోళ్ళ మీద దుబ్బెత్తి పోస్తాండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. రైతులు చేస్తున్న లొల్లులు బయటికి రాకుండా చేస్తాండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు. గిట్లా హైడ్రా మీద పార్టీల నడుమ పొట్టు కిరికిరి నడుస్తాంది. చెరువు భూములల్లనే చెయ్యి పార్టీ లీడర్ల ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయట, వాటిని కూడా కూలగొట్టాలి అని లొల్లులు చేస్తాండ్రు కొంతమంది. ఇంకో దిక్కు ఇప్పటి వరకు పట్నం చుట్టుముట్టు 18 జాగాల బిల్డింగులన్నీ కూలగొట్టి దగ్గర 44 ఎకరాల భూమి మళ్ళా సర్కారోళ్ళు గుంజుకున్నారట. ఏమైతే గాని హైడ్రా మీద పంచాది మస్తు జోరుగా అవుతుంది ఇప్పుడు.